అండి. అందరికీ నమస్కారం. నేను ప్రశాంతి శ్రీ ఆకుల. బేసిక్‌గా మనం మన లైఫ్‌లో హ్యాపీగా ఉండాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, పీస్‌ఫుల్‌గా ఉండాలన్నా, అలాగే భగవంతునికి దగ్గరగా ఉండాలన్నా మనకి ఒక వే క్రియేట్ చేసేది యోగా. మనకొక డైరెక్షన్ ఇస్తుంది. అలా 40 ఇయర్స్‌గా యో యోగా సాధన చేస్తూ, యోగాని నేర్పిస్తూ, యోగాకి ఎంతో కృషి చేసిన రామచంద్ర గురుగారు ఇవాళ మనతో ఉన్నారు. నిజామాబాద్లో సుభాష్ నగర్లో దయానంద యోగా కేంద్రాన్ని సార్ స్థాపించి ఈనాటికి 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అలాగే ఎంతోమందికి సాధనలో కృషి చేసి వాళ్ళని యోగా గురువుల్లాగా కూడా సార్ తీర్చిదిద్దారు. 73 ఇయర్స్ అయినప్పటికీ ఇప్పటికీ సార్ యోగా చేయిస్తూ సెంటర్ని చూసుకుంటూ మేనేజింగ్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాగే యోగా గురించి ఇంకొన్ని మాటలు మనం సార్ మాటల్లోనే విందాం. అలాగే యోగా కేంద్రం గురించి కూడా ఇంకా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడానికి. ఎన్నో విషయాలు మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీ ద్వారా మీరు తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. ఒక పెద్ద ఓషన్ సముద్రం, దాన్ని ఒక వర్డ్లో ఇక్కడ చెప్పడానికి ఎట్లా అవకాశం ఈజ్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ది ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్. రియల్లీ యోగా ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, జిమ్నాస్టిక్స్. కానీ మనము ఇఫ్ యూ ప్రాక్టీస్ సాధన or endocrine system will be controlled and regulated, then hormones from the all glands will be secreted in a right way. కరెక్ట్ పద్ధతిలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి సైంటిఫిక్గా. ఒకవేళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే అనుకో, వీ కెన్ ఏబుల్ టు రెక్టిఫై ఇట్, కరెక్ట్ ఇట్, రిపేర్ ఇట్ బై ప్రాక్టీసింగ్ రిలేటెడ్ ఆసన్స్ ఆర్ ప్రాణాయామ. మోరోవర్ ఈ యోగా వల్ల మనలో ఇంటర్నల్గా nervous system and gland system under coordination, సమన్వయం ఉంటుంది. బోన్స్ అండ్ మజిల్ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్, రెస్పిరేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్, సర్క్యులేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగాకు మించిన ఆరోగ్యానికి కొరకు యోగాకు మించిన సాధన ఎక్కడ లేదు. పర్టికులర్ నేను కూడా చెప్పిన సూర్య నమస్కారాలు హైయెస్ట్ సాధన. దాంట్లో మనం యోగా ప్రతి పార్ట్ను ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, స్పైన్ కార్డ్ని, బ్రెయిన్ని. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్యూరిఫైడ్ బై ప్రాక్టీస్ యోగా. సరే, ఇప్పుడు మీరు 5 నిమిషాలు 3 నిమిషాలు శ్వాసను ఆపారు అని చెప్పారు కదా. మరి అలా మాలాంటి వాళ్ళు చేస్తే మరి మాకేమైనా హాని కలుగుతుందా, లేదంటే మేము చేయగలుగుతామా? అలా నిజమే, మీరు అన్నది నిజమే. ఎందుకంటే శ్వాస ఆపడం అంత సులభమైన పద్ధతి కాదు. ఇక్కడ ఏంటంటే ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు మాత్రమే ఆపాలి అని ఉంది. కుంభకాలు చాలా లాభకారి, అట్లాగే నష్టం కూడా ఉంటుంది. కానీ మా లాంటి వారు మాకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆపేది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంది. కాబట్టి అది నాకు ఒకసారి ప్రయత్నం చేసిన అని చెప్తున్నాను. ప్రయత్నం చేసిన 5 to 5.5 minutes, 5 minutes ఒకసారి, 5.5 minutes ఒకసారి ఆపిన. కానీ డోంట్ ట్రై బట్ ఎవరు అట్లా ప్రయత్నం చేయొద్దు. జనరల్ మీద 1/2 నిమిషము 1 నిమిషం వరకు మ్యాక్సిమం ఆపుతారు. ఇక బీపీ ఉన్న వాళ్ళకు కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నది ఆపే సమస్య రాదు. సో చేయొద్దు, సాధారణ వ్యక్తులు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. తర్వాత అది కూడా గురు సమక్షంలో బాగా సాధన చేసిన తర్వాత అది సాధ్యమైతే మాకు చాలా నియమం, నిష్ట, తర్వాత సాధనతో పాటు అనుభవం ఉంది. ఈవెన్ నేను ప్రాణాయామంలో చాలా అనుభవంతో అది సాధ్యం. కాబట్టి మీరు అందరూ సాధారణ వ్యక్తులు చేయడానికి అవకాశం లేదు. ప్రాణాయామంలో నైపుణ్యం పొందిన తర్వాత 1 నిమిషం మ్యాక్సిమం 2 minutes వరకు ఆపుతారు. కానీ ఏమి అనుభవం లేని వాళ్ళు 1 నిమిషం కాదు 6 నిమిషం కూడా ఆపలేరు. సరే, ఇప్పుడు లేడీస్కి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? బికాజ్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఇంట్లో జరిగే వాటి వల్ల మానసికంగా, శారీరకంగా వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అది యోగా వల్ల వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చా? యోగా పర్టికులర్ లేడీస్కి ఎక్కువ లాభం. ఎందుకంటే పురుషులేమో బయట తిరుగుతుంటారు, వాళ్ళ సమస్యలన్నీ బయట వెలుగుతుంటారు. కానీ ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో అన్ని సమస్యలకు ఇళ్ళ
ఇల్లుకు ఇల్లాలే కదా. కాబట్టి మహిళలకు యోగం అనేది కల్పవృక్షం. కల్పవృక్షం అంటే దాని కింద ఏది కావాలనుకుంటే అది పొందొచ్చు. నీకు శారీరక శక్తి కావాలన్నా, ప్రాణిక శక్తి కావాలన్నా, మానసిక శక్తి కావాలన్నా, బౌద్ధిక శక్తి కావాలన్నా, నీకు ఆధ్యాత్మిక శక్తి కావాలన్నా అన్నీ వస్తాయి. యోగాలు అన్నీ వస్తాయి. కానీ సాధారణంగా కొందరు నేను నాకు శారీరకంగా హాస్పిటల్ వెళ్ళకుండా సరిపోతుంది కొందరు అనుకుంటారు, కొందరు మానసిక శక్తి అనుకుంటారు. అందుకొరకే మహిళలు చాలా ఎప్పుడు కూడా చిన్న సమస్యకు కూడా ఏడ్చే అలవాటు ఉంటుంది. ఆ ఏడవకుండా ఉండాలని పర్టికులర్లీ ఒకటి మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే స్త్రీలు ఎక్కడైతే ఏడుస్తుంటారో అంటే ఏడుస్తుంటారో అక్కడ లక్ష్మి నిలవని మంత్రం, దాని పేరు వస్తుంది. సరే, సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న ఆసనంతో పర్టికులర్లీ యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత పీరియడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా స్ట్రెస్ ఉండొచ్చు, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా పర్టికులర్ ఇంకేంటంటే వీళ్ళకి వచ్చేది నడుము నొప్పి, బ్యాక్ ఎక్ వస్తుంది. చాలా ముందుకు వంగి అన్ని పనులు చేస్తుంటారు కదా, బ్యాక్ ఎక్ వస్తే ఆ బ్యాక్ ఎక్ని ఈజీగా తొలగించుకోవచ్చు. అన్నీ కూడా తొలగించుకోవచ్చు. ఒక చిన్న ఒక్కొక్కటి రెండు తప్ప అన్ని ప్రాబ్లమ్స్ కూడా యోగా ద్వారా నయం చేసుకోవచ్చు. వాళ్ళు చాలామంది మా దగ్గర చాలా మంది కంటిన్యూ నేను ఒక ద్వారకానగర్ ఒక సెంటర్ కేంద్రం ఓపెన్ చేసిన తర్వాత అవి రోజు ట్యాబ్లెట్స్, హెడేక్ కోసం రోజు ట్యాబ్లెట్స్, ఒక నెల తర్వాత ట్యాబ్లెట్స్ మంచి అట్లా చాలా అలవాట్లు ఉంది వీళ్ళకు. మహిళలకు చాలా అలవాటు, వాటిని తగ్గించుకునే అలవాటు ఉంటుంది, తగ్గించుకునే అవకాశం ఉంటుంది. యోగా ఒక గొప్ప మనకు శక్తిని ఇస్తుంది. అంతకని ఇంకా స్త్రీలకు పురుషులకు ఎంత లాభమో అంతకంటే ఎక్కువ లాభం మహిళలకు. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్. నమస్కారం అందరికీ, యోగా అభినందనలు.